హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల. ఇవాళ మన వంటశాలలో బయట రెస్టారెంట్ స్టైల్‌లో చేసే విధంగా ఇప్పుడు మనం ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా అదే స్టైల్‌లో చేసుకోవచ్చు. మరి ఈ తందూరి రోటిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఈ తందూరి రోటిని తయారు చేసుకోవడానికి మైదా పిండిని ఎక్కువగా వాడుతుంటారు. అలాగే నేను కూడా 2 కప్పుల మైదా పిండిని ఈ జల్లెడలో వేసుకొని జల్లించుకుంటున్నాను. పిండిని ఈ విధంగా జల్లించుకున్న తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వంట సోడా, అలాగే 2 టీ స్పూన్ షుగర్ని వేసుకుంటున్నాను. షుగర్ కూడా వేసుకున్నాక 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఈ విధంగా స్పూన్తో ఒకసారి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకుంటున్నాను. ఇలా ఒకసారి కలుపుకున్నాక దీంట్లోకి 1/2 కప్పు పెరుగును కూడా వేసుకుంటున్నాను. కమ్మగా ఉండే పెరుగును వేసుకుంటే ఈ రోటీస్ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే సాఫ్ట్గా వస్తాయి రోటీస్. పెరుగును వేసుకొని కలుపుకున్నాక దీంట్లోకి సరిపడినన్ని వాటర్ని కొన్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా బాగా పిసుక్కుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉన్నప్పుడు పిండి చేతులకు గిన్నెకు అంటుకుపోతూ ఉన్నప్పుడు అదంతా తీసుకుంటూ పిండిలోకి యాడ్ చేస్తూ సాఫ్ట్గా మృదువుగా కలుపుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా సాఫ్ట్గా అయ్యింది. దీన్ని ఇంకోసారి చేత్తో ఇలా బాగా నలుపుకుంటూ కలుపుకోవాలి. మైదా పిండిని వాడడం వల్ల పిండి చేతులకి గిన్నెకి అంటుకుపోతూ ఉంటుంది కదండి. అందుకనే 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఈ విధంగా ఒకసారి మసాజ్ చేసుకోవాలి. ఈ పిండిని చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా మెత్తగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత దీన్ని 20 to 30 మినిట్స్ పాటు అలాగే మూత పెట్టి వదిలేయాలి. ఇప్పుడు మూత తీసి ఈ పిండిని ఇంకోసారి ఇలా తందూరి స్టైల్లో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒకసారి అనుకొని 1 టీ స్పూన్ ఆయిల్ కూడా పైనుంచి వేసుకొని ఒకసారి అలా రుద్దుకొని ఇంకో 5 మినిట్స్ పాటు మూత పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత పిండిని ఇంకోసారి ఇలా రుద్దుకుంటూ కలుపుకొని ఈ పిండి ముద్దలోంచి రోటీకి కావాల్సిన పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పీట కర్ర తీసుకొని దీన్ని చపాతీలాగా రౌండ్గా వత్తుకోవాలి సాఫ్ట్గా. చూస్తున్నారు కదండి, ఇలా ఈ విధంగా రౌండ్గా సాఫ్ట్గా ఎక్కువ ప్రెషర్ వేయకుండా కొంచెం లైట్గా వత్తుకోవాలి. ఈ రోటీస్ మందంగానే ఉంటాయి కాబట్టి మందంగానే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా ఈ విధంగా చల్లుకొని చపాతీ కర్రతో మెల్లిగా వత్తుకోవాలి. ఈ కొత్తిమీర తరుగును వేయడం వల్ల చూడడానికి కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఈ కొత్తిమీర తరుగును వేయడం పూర్తిగా మీ ఆప్షనల్. ఈ విధంగా రోటీస్ని చేసుకున్న తర్వాత ఈ చపాతీని మెల్లిగా చపాతీ పీట పైన తిరిగేసి దీనిపైన వాటర్ని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా వాటర్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని మెల్లిగా లేపి మనం ముందుగా ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్న తవా పైన ఇలా మెల్లిగా వేయాలి. ఇలా తవా పైన రోటీని వేసుకున్నాక ఫ్లేమ్ని మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఫ్లేమ్కి డైరెక్ట్గా తిప్పుకుంటూ ఎక్కడ మాడకుండా కాల్చుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ రోటీస్ ఎక్కడ తడికి లేకుండా చూసుకుంటూ మొత్తం రోటీనంతటిని కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్నాక నాకైతే సేమ్ టు సేమ్ డాబా స్టైల్లో చేసుకునే రోటీ లాగానే వచ్చింది. ఇలా రోటీని ఫ్లేమ్కి డైరెక్ట్గా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు రోటీ గరిటెతో ఒకసారి ఇలా అంటే తవా నుంచి రోటీ సపరేట్ అయ్యి ఇలా వచ్చేస్తుంది పైకి. ఈ రోటీస్ చేయడానికి కష్టమేమో అని ఎవరు అంత ఎక్కువగా చేయడానికి ఇష్టపడరు. ఇలా చేసుకున్నాక ఈ రోటీస్కి వెనక భాగాన కంపల్సరీ వాటర్ని ఇలా అప్లై చేసి తవా పైన వేసుకోవాలి. లేకపోతే పెనానికి అంటుకుపోకుండా విడిపోతుంది. చూసారు కదండి, ఇలా పిండినంతటిని ఒకదాని తర్వాత ఒకటి అన్ని రోటీస్ చేసుకొని ఈ ప్రాసెస్లోనే కాల్చి తీసుకోవాలి. మైదా పిండిని ఇష్టపడని వాళ్ళు గోధుమ పిండితో కూడా ఈ రోటీస్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన ఇంట్లోనే ఈజీగా టేస్టీగా మన కిచెన్లో ఉండే తవాని యూజ్ చేస్తూ రెస్టారెంట్ డాబా స్టైల్లో తందూరి రోటీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు.
మీకు ఇష్టమైతే ఈ రోటీస్ పైన బటర్ అప్లై చేసుకుంటే బటర్ నాన్ తందూరి రోటీ అవుతుంది. ఈ తందూరి రోటీస్ చికెన్, మటన్ కర్రీస్లోనే కాకుండా ఎలాంటి కర్రీస్లోకైనా చాలా బాగుంటాయి. ఇంత ఈజీగా చేసుకోగలిగే ఈ తందూరి రోటీని మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరింది. అలాగే చూడ్డానికి కూడా బాగా కుదిరాయి. ఈ తందూరి రోటీ పైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.